హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బోర్డ్ మీటింగ్లో శైలేంద్రని ఎండీ చేయడానికి సైన్ చేయదు కదా. రిషి సార్ వచ్చాకే శైలేంద్ర సార్ని ఎండీ చేస్తానని అందరి ముందు చెప్పి శైలేంద్రకి దేవయానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. శైలేంద్ర వసుధారాని బయటికి వచ్చి బెదిరిస్తూ, చూడు వసుధారా, నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఎందుకు నన్ను నువ్వు ఎండీని చేయలేదు? నువ్వు ఎండీని చేయకపోతే రిషిని చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు శైలేంద్ర. చూడు, రిషి సార్ని చంపే ముందు నువ్వే చచ్చిపోతావు, ఎందుకంటే అని తన దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ని చూపిస్తుంది వసుధార. నిన్న వసుధార శైలేంద్రని కలిసినప్పుడు శైలేంద్ర వసుధారాని బెదిరించడం అనుపమ వీడియో తీస్తుంది వసుధారాని ఫాలో అయ్యి. అదే విషయం చూపిస్తుందన్నమాట వీడియోలో. వసుధార, నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, రిషి సార్ బ్రేస్లెట్ నువ్వే పంపావనే ప్రూఫ్ కూడా ఉంది. ఈ రెండు నేను ముకుల్ సార్కి ఇస్తే నువ్వు ముందు చచ్చిపోతావు. అందుకే ఇప్పుడు డీల్ మారుస్తున్నాను. రిషి సార్ని నాకు అప్పచెప్పు, నేను నీకు ఎండీ పదవినిస్తాను అని అంటుంది చాలా కాన్ఫిడెంట్గా వసుధార. ఏయ్ వసుధార, నువ్వు ఇలాగే మాట్లాడితే రిషిని మట్టిలో కలిపేస్తాను అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర చెంప గట్టిగా పగలగొడుతుంది వసుధార. ఇంకొకసారి నీ నోటి నుంచి ఆ మాట వస్తే నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార. శైలేంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శైలేంద్ర దేవయాని దగ్గరికి వెళ్తారు. దేవయాని, నాన్న ఏమైంది నాన్న? ఏంటి ఇటువైపు చెంపంతా అంత ఎర్రగా అయిపోయింది? ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని. మోమ్ ప్లీజ్ కాసేపు నన్ను ఏమీ అడగద్దు, పదమోమ్ ఇంటికి వెళ్దాం అని అంటాడు శైలేంద్ర. అది కాదు నాన్న, నాకు ముందే అనుకున్నాను, ఖచ్చితంగా ఆ వసుధార ఏదో ఒక మెలిక పెడుతుందని. అనుకున్నట్టే పెట్టింది, అయినా ఆ వసుధారాని అని అంటారు దేవయాని. మమ్మీ, ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడద్దు. వసుధార అనే పేరు కూడా ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇంటికి వెళ్దాం రా అని శైలేంద్ర దేవయాని ఇద్దరు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వసుధార, మహేంద్ర, అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. మేడం, థ్యాంక్ యూ మేడం అని అంటుంది వసుధార. చూడు వసుధార, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి దుర్మార్గుడికి మోసంతోనే జయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు. నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి. అంతేకాని వాడి దగ్గర నిజంగా రిషి ఉన్నాడో లేదో మనకి తెలీదు, ఏం చేశాడో కూడా మనకి తెలీదు. బ్రేస్లెట్ అంటావా? బ్రేస్లెట్ రిషిదే అనే గ్యారంటీ ఏముంది అని అడుగుతుంది అనుపమ. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది వసుధార. లేదు మేడం, ఈ బ్రేస్లెట్ని నేనే సార్ కోసం కొన్నాను, అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అని అంటుంది వసుధార. చూడమ్మా వసుధార, ఒకలాంటి మోడల్ బ్రేస్లెట్ గోల్డ్ షాప్కి వెళ్తే 10 దొరుకుతాయి. ఏమో శైలేంద్ర నిన్ను బెదిరించడానికే రిషి తన దగ్గర లేకపోయినా ఈ బ్రేస్లెట్ని తీసుకువచ్చి నిన్ను నమ్మించాలనుకుంటున్నాడేమో. మనకు అదంతా తెలియదు కదా. నువ్వు మాత్రం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. ఇప్పుడు నిన్ను శైలేంద్ర ఏమీ చేయలేడు, రిషిని కూడా ఏమీ చేయలేడు, ఎందుకంటే మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అని అంటారు అనుపమ. అవునను, నువ్వు మా అందరికీ చాలా మంచి చేశావు అమ్మ వసుధార. ఇక మన పని ఖచ్చితంగా రిషిని వెతకడమే. శైలేంద్ర కంట్రోల్లో రిషి ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే శైలేంద్రతో మైండ్ గేమ్ ఆడాలి అని అంటారు మహేంద్ర. మావయ్య అని మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా దేవయాని, శైలేంద్ర ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా శైలేంద్ర తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా తనకు కనబడిన వస్తువులన్నీ పగలకొడుతూ చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే ధరణి శైలేంద్ర దగ్గరికి వస్తుంది. ఏవండి ఏమైందండి అని అడుగుతుంది. ఏమీ అవ్వలేదు, కాసేపు నువ్వు బయటికెళ్ళు అని అంటాడు శైలేంద్ర. మిమ్మల్ని చూస్తుంటే మీరు వెళ్ళిన పని అయినట్టు కనిపించటం లేదు. అవును, ఏంటండి బుగ్గ ఎర్రగా అయిపోయింది, ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది ధరణి. నీకెందుకో అని అరుస్తాడు శైలేంద్ర. ఏమో, మీరు నాకు చెప్తారా ఏంటి? సరే, మీకు బాగా తలనొప్పిగా ఉండుంటుంది, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను, బాధపడకండి, అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. నేనేమి చెప్పకపోయినా ఏంటి ఈ ధరణి ఇలా మాట్లాడుతుంది అని కోపంగా ఉంటాడు శైలేంద్ర. అప్పుడే ఇంకా ఫణీంద్ర శైలేంద్ర దగ్గరికి వస్తారు. శైలేంద్ర ఏమి జరగనట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు.
ఏంటి శైలేంద్ర, ఏంటేదో సౌండ్స్ వినపడుతున్నాయి అని అడుగుతారు. ఆ ఏం లేదు డాడీ అని అంటాడు శైలేంద్ర. చూడు, నువ్వు దేనిపైన ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. రిషి వచ్చాకే నిర్ణయం తీసుకోవడం మంచిది. అయినా నీకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదు కదా శైలేంద్ర, అలాంటప్పుడు నువ్వు ఎందుకింత బాధపడుతున్నావు అని అడుగుతారు ఫణీంద్ర. డాడ్, ఒకవేళ ఇవ్వను అంటే నేను ఎప్పుడో పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేవాడిని. ఇస్తానని ఆఖరి నిమిషంలో అలా అంటే బాధ వేస్తుంది కదా డాడ్ అని అంటారు శైలేంద్ర. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫణీంద్ర. ఆలోచనలో పడతారనమాట ఫణీంద్ర. ఇంకా చెప్పిందంతా గుర్తు చేసుకుంటారు. మహేంద్ర శైలేంద్రని అనుమానిస్తున్నాడు. శైలేంద్రకి ఎండి పదవి కావాలి అని అనుమానిస్తున్నాడు. శైలేంద్ర నాకు వ్యామోహం లేదు అంటూనే ఒకవేళ పదవి దక్కకపోతే చాలా కోపంతో రగిలిపోతున్నాడు. ఎవరు చెప్పేది నమ్మాలి? నా తమ్ముడు చెప్పేది నమ్మాలా? శైలేంద్ర నా ముందు చూపిస్తున్నది నమ్మాలా? ఏది నమ్మాలి? ఇంతకీ రిషి ఎక్కడున్నాడో ఏంటో, రిషి అసలు ఏమైపోయాడో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. రిషిని ఎలా వెనక్కి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా ముకుల్ శైలేంద్ర గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ శైలేంద్రే అసలైన నేరస్తుడనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు సాక్ష్యాల్ని ఎలా ఎలా కనిపెట్టాలి? అది మాత్రమే కాకుండా రిషి సార్ని ఎక్కడున్నారో ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ముకులైతే ఇంకా పక్కనే ఉన్న అసిస్టెంట్, సార్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. జగతి మేడం కేసు గురించి అని అంటారు ముకుల్. సార్ అది చాలా పెద్ద తలనొప్పి కేసులా ఉంది సార్. ఏది ఎటు వెళ్తున్నా మనకి ఏ దారి కనిపించట్లేదు. నాకు తెలిసి ఆ కేసుని మీరు కొన్ని రోజులు పక్కన పెట్టి వేరే కేసు విషయాలు చూసుకోండి అని అంటాడు అసిస్టెంట్. ఏ, నేను ఆ కేసు పక్కన పెట్టాలని నువ్వెందుకు అంత బలంగా కోరుకుంటున్నావు అని అడుగుతారు ముకుల్. సార్ నేను బలంగా కోరుకోవడమేమీ లేదు సార్, కానీ అని అంటారు అసిస్టెంట్. అప్పుడే కరెక్ట్గా అనుపమ కాల్ చేస్తారు ముకుల్కి. హలో మేడం అని అంటారు. ముకుల్ సార్ ఒకసారి మీరు అని చెప్పి ఇంకా ఏదో చెప్తారనమాట అనుపమ. వెంటనే ముకుల్ అయితే బయలుదేరుతారు వసుధార వాళ్ళ ఇంటికి. సార్ ఎక్కడికి అని అడుగుతారు అసిస్టెంట్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ముకుల్ ఒంటరిగానే బయలుదేరుతాడు. ఇంకా అసిస్టెంట్ని చెప్పకుండా వసుధార వాళ్ళ ఇంటికి. అప్పుడే అసిస్టెంట్ శైలేంద్రకి కాల్ చేస్తాడు. హలో సార్ అని అంటారు శైలేంద్రని. చెప్పు అని అంటాడు శైలేంద్ర. ఎవరికి చెప్పకుండా అనుపమ మేడం కాల్ చేశారని ముకుల్ సార్ ఎక్కడికో బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియటం లేదు సార్, అడిగితే చెప్పలేదు అని అంటారు అసిస్టెంట్. వాడెక్కడికో వెళ్ళుంటాడులే, నువ్వు ఫోన్ పెట్టు అని చెప్పి శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు. అని చెప్పి వసుధార కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ముకుల్ అనుపమ మీట్ అవుతారు. అనుపమ ముకుల్తో రిషి ఎక్కడున్నాడో తెలుసుకునే సమయం మనకి వచ్చింది అని అంటారు. ఎలా మేడం అని అడుగుతారు ముకుల్. ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనేది మేము కలెక్ట్ చేశాం, కానీ మీరివన్నీ అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ని చెప్తారు. వసుధార, మహేంద్ర, ముకుల్, అనుపమ అందరూ కలిసి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఎస్ మ్యామ్, ఇలా చేస్తేనే రిషి సార్ని మనం దక్కించుకోగలం అండ్ మనం అనుకున్నది చేయగలం అని అంటారు ముకుల్. ఓకే సార్, మేము రేపు మీకు మెసేజ్ చేయగానే మీరు వెంటనే రండి అని చెప్పి ఇంకా ముకుల్కి ప్లాన్ అయితే చెప్తారనమాట అనుపమ వాళ్ళు. అప్పుడే వసుధార శైలేంద్రకి కాల్ చేస్తుంది. శైలేంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అంటాడు. హలో సార్, ఏం ఆలోచించుకున్నారు అని అడుగుతుంది వసుధార. చూడు వసుధార, నీలా మాట మార్చడం నాకు రాదు. అప్పుడేం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. నువ్వు నాకు ఎండి పదవి ఇస్తే నేను రిషిని నీకు అప్పచెప్తాను. రిషి ఎక్కడున్నాడో చెప్తాను, లేకపోతే నేను చెప్పను అని అంటారు శైలేంద్ర. సరే, నేను ఎండి పదవిని సైన్ చేసి మీకు ఆ డాక్యుమెంట్స్పై ఇస్తాను, కానీ నాకు రిషి సార్ మీ దగ్గరే ఉన్నారని ప్రూఫ్ చూపించండి అని అంటుంది వసుధార. ఏంటి అని అంటాడు. అవును, ప్రూఫ్ చూపించండి. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు వసుధార అని అంటారు. నాకు ప్రూఫ్ చూపించండి, రిషి సార్ మీ దగ్గరే ఉన్నారని వీడియో చూపించండి, అప్పుడు నేను వెంటనే డాక్యుమెంట్స్పై సైన్ చేసి మీకు ఇస్తాను అని అంటుంది వసుధార. ప్రూఫేగా నీకు కావాలి, 5 minutes ఆగు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సార్, శైలేంద్ర మన ట్రాప్లో పడ్డాడు అని అంటుంది వసుధార. ఓకే మేడం,
అని నవ్వుతూ అక్కడి వెళ్ళిపోతారు ముకుల్. ఇంకా మహేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకా ఒక మెసేజ్ సెండ్ చేస్తాడనమాట 5 మినిట్స్ తర్వాత. రిషిది వసుధారాకి శైలేంద్ర. వసుధార ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇంక అందులో రిషిని తాళ్లతో కట్టేసి ఇంకా రిషికి కొంచెం దెబ్బలు తగిలి ఉంటాయి పాపం. అది చూసి పాపం చాలా బాధపడుతుంది వసుధార. రిషి సార్ అని చాలా ప్రేమగా ఆ వీడియోని చూస్తూ ఉంటుంది వసుధార. అప్పుడే శైలేంద్ర కాల్ చేస్తాడు. హలో, చూసావుగా, వీడియో చూసావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా రిషి నా దగ్గరే నా కంట్రోల్లోనే ఉన్నాడని అని అంటారు శైలేంద్ర. చూశాను, ఇప్పుడే డాక్యుమెంట్స్పై సైన్ చేస్తాను. లొకేషన్ ఎక్కడో చెప్పండి. రిషి సార్ని నేను లైవ్లో చూసిన వెంటనే మీకు ఈ డాక్యుమెంట్స్ని ఇస్తాను అని అంటుంది వసుధార. చూడు వసుధార, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతారు. నేను నిజమే చెప్తున్నాను. రిషి సార్ని చూసిన వెంటనే నేను మీకు సంతకం చేసిన డాక్యుమెంట్స్ని మీ చేతిలో పెడతాను. మీరు ఎండి అవ్వండి. తర్వాత రిషి సార్కి నేను నచ్చ చెప్తాను అని అంటుంది వసుధార. సరే, రేపే రేపే రిషిని నేను నీకు చూపిస్తాను అని అంటారనమాట శైలేంద్ర. వసుధార, నన్ను ఇంకా తక్కువ అంచనా వేశావు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. రేపేమవుతుందో నువ్వే చూస్తావు కదా అని మనసులో అనుకుంటారు శైలేంద్ర. ఇంకా శైలేంద్ర మెసేజ్ చేస్తూ, కాకపోతే ఒక కండిషన్, రేపు నువ్వు ఒక్కదానివే రావాలి అని చెప్తాడు. ఎస్, నేను ఒక్కదాన్నే వస్తాను అని వసుధార కూడా మెసేజ్ చేస్తుంది. అమ్మ వసుధార, ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే ఆ శైలేంద్ర అసలు చాలా తెలివైనవాడు. వాడు ఏ నిమిషం ఎలా మాట్లాడతాడో, ఏ నిమిషం ఏ కుట్ర పన్నుతాడో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనం కలిసే వెళ్దాం. నేను కారులో ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను అని అంటారు మహేంద్ర. వద్దు మావయ్య, ఎవరిని చూసినా ఖచ్చితంగా శైలేంద్రకి డౌట్ వస్తుంది. కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి ఇంకా రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శైలేంద్ర రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. నాన్న శైలేంద్ర ఎక్కడికి అని అడుగుతుంది దేవయాని. మామ్, నేను ఎండి అవుతున్నాను, ఇవాళే అవుతున్నాను. నువ్వు కంగారు పడద్దు సరేనా అని ఇంకా హ్యాపీగా ఉండమని చెప్పి బయలుదేరుతాడనమాట శైలేంద్ర. ఇంక అప్పుడే ధరణి ఎదురు వస్తుంది. ధరణి వైపు చూస్తూ అలా ఇంకా వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇటువైపు వసుధార కూడా ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని కారులో బయలుదేరుతుంది. వసుధార, రిషి కోసం, రిషిని చూడడం కోసం, కాపాడడం కోసం నువ్వు ఎంతైనా రిస్క్ తీసుకుంటావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అంటారు అనుపమ. మేడం, రిషి సార్ నా ప్రాణం. రిషి సార్ కనిపించకుండా ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నానో, ఎలా బ్రతికానో కూడా నాకు అర్థం కావటం లేదు. రిషి సార్తోనే తిరిగి వస్తాను మేడం, ఖచ్చితంగా తిరిగి వస్తాను అని ఇంకా కారులో బయలుదేరుతుంది వసుధార డాక్యుమెంట్స్ తీసుకొని. వసుధారకి శైలేంద్ర కాల్ చేస్తాడు. నీ ఫోన్ అక్కడే వదిలేసిరా అని చెప్తాడు. ఎందుకు అని అంటుంది. చెప్తున్నాను కదా అని అంటారు శైలేంద్ర. ఇంకా ఫోన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతుందన్నమాట వసుధార. అలా ఇంకా వసుధార అండ్ శైలేంద్ర ఒక ప్లేస్లో మీట్ అవుతారు. డాక్యుమెంట్స్ తీసుకొని వసుధార అలా ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. శైలేంద్ర వసుధార వైపు చూస్తారు. వసుధార అని చెప్పి ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. డాక్యుమెంట్స్ అని చేయి చాపుతారు. ముందు రిషిస్ అని చూపించు, తర్వాతే డాక్యుమెంట్స్ అని అంటుంది వసుధార. సరే రా అని ఇంకా అలా శైలేంద్ర అండ్ వసుధార ఇద్దరు ఒక డెన్ లోపలికి వెళ్తారు. డెన్ లోపలికి వెళ్ళి ఇంకా అలా రిషిని చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్లే లోపే వెనకాల నుంచి ఒక రౌడీ వచ్చి రాడ్డుతో వసుధార తలపై కొడతాడు. వసుధార వెంటనే స్పృహ కోల్పోతుంది. ఇది ఇలా ఉండగా ముకుల్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వసుధార మేడం మెసేజ్ చేయడానికి కూడా లేదు. వసుధార మేడం ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ముకుల్. వెళ్ళి చాలాసేపు అయింది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర అండ్ అనుపమ కూడా. అప్పుడే ఇది ఇలా ఉండగా వసుధార కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. ఎందుకంటే వసుధారాని కూడా శైలేంద్ర కిడ్నాప్ చేస్తాడు, చైర్కి కట్టేస్తాడు. ఏంటి వసుధార, తల నొప్పిగా ఉందా? మా రౌడీలు తెలియక గట్టిగా కొట్టారులే. ఈ డాక్యుమెంట్స్ నాకు కావాలి, వీటి కోసం ఇదంతా చేశాను. రిషిని చూపించమని అడిగితే నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నావా వెంటనే చూపించడానికి? ఇప్పుడు నువ్వు నా ట్రాప్లో పడ్డావు, నువ్వు కిడ్నాప్ అయ్యావు.
రిషి ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. కానీ ఒకటి చెప్పనా, రిషి ఇక్కడే ఉన్నాడు. కానీ ఏ చోటు దాచానన్నది నాకు తప్ప ఎవరికీ తెలీదు. ఈ డాక్యుమెంట్స్ ఎమ్మటే అని చెప్పి ఇంకా వెంటనే డాక్యుమెంట్స్ని వెంటనే చూస్తాడనమాట శైలేంద్ర. చూసి ఇంకా వసుధార సంతకం కూడా చూస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ వసుధార, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అయ్యావు, రిషికుడు కిడ్నాప్ అయ్యాడు. కాబట్టి బోర్డ్ మెంబర్స్ అందరినీ నేను కన్విన్స్ చేసి ఎండి నేనవుతాను. సంతకం కూడా నీది ఉంది కాబట్టి హ్యాపీ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే చిటిక వేస్తుంది వసుధార. అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు శైలేంద్ర. ఇంత తెలివైన వాడివి, అన్నీ తెలిసిన వాడివి, డాక్యుమెంట్స్ ఒరిజినల్ జిరాక్సో కూడా తెలీదా అని అంటుంది వసుధార. ఆ డాక్యుమెంట్స్ని గమనిస్తాడు. అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలుస్తాయి. వసుధార అని చెప్పి ఇంకా వసుధార మెడ పట్టుకోవడానికి వెళ్తాడనమాట శైలేంద్ర. ఏయ్, నా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఆల్రెడీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది అని అంటుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ముకుల్ అప్పుడే ఒక ఆలోచన వస్తుంది ముకుల్కి. మనం వసుధార లొకేషన్ని కనిపెట్టలేం కానీ అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడనమాట ముకుల్. ముకుల్ ఎప్పుడైతే అనుపమ కాల్ చేసి రమ్మని చెప్తుందో అప్పుడే శైలేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎవరికి తెలియకుండా శైలేంద్ర కార్ కింద ఇంకా రూటర్ పెడతాడనమాట. లైక్ లొకేషన్ని చూపించే లొకేటర్ని పెడతాడు. ఇంకా అది గుర్తు చేసుకుంటాడనమాట ముకుల్. శైలేంద్ర ఎక్కడున్నాడో మనకి తెలుస్తుంది, ఈ లొకేషన్ని ట్రేస్ చేస్తే చాలు అని చెప్పి ఇంకా అలా ఆ ట్రాకర్ ద్వారా శైలేంద్ర ఎక్కడున్నాడో కనిపెడతారు ముకుల్. ముకుల్, మహేంద్ర, అనుపమ శైలేంద్ర ఉన్న లొకేషన్కి వెళ్తారు. ఏయ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు వసుధారా అని బెదిరిస్తూ ఉంటాడు శైలేంద్ర. అవి నాకు మాత్రమే తెలుసు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు కదా అని అంటుంది వసుధార. చెప్తావా చెప్పవా అని చెప్పి గన్ పట్టుకొని షూట్ చేస్తానంటాడు వసుధార. శైలేంద్ర, నువ్వు నా గురించి ఇంకా తక్కువ అంచనా వేస్తున్నావు. రిషి సార్ కోసం నేను ప్రాణానికైనా నేను వెనకాడను. నువ్వు నా ప్రాణం తీసినా నేను చెప్పను అని అంటుంది వసుధార. రిషి సార్ ఎక్కడున్నారో చెప్తేనే చెప్తాను అంటుంది. అదే టైంలో కరెక్ట్గా ముకుల్, అనుపమ, మహేంద్ర అయితే ఇంకా పోలీస్ గ్రూప్ మెటాలియన్తో ఇంకా ఆ డెన్ని సరౌండ్ చేస్తారు. ముకుల్ వెంటనే గన్ డౌన్ అని చెప్పి ఇంకా పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడనమాట శైలేంద్రకి. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వసుధార అని అంటాడు. చూడండి, ఇప్పుడు మీరేమి చేయలేరు అని అంటుంది వసుధార. అనుపమ వసుధార కట్లు విప్పుతుంది. సార్, ముందు రిషి సార్ ఎక్కడున్నారో కనుక్కోండి అని అంటుంది ఆ వసుధార. ఇంకా ముకుల్ బాగా కొట్టి ఎక్కడున్నాడో చెప్తావా చెప్పవా అని అడిగేసరికి రిషి ఎక్కడున్నాడో చెప్తాడనమాట. శైలేంద్ర చూపిస్తాడు. ఇంకా రిషి అయితే అలా ఇంకా కిడ్నాప్ నుండి తప్పించుకొని ఇంకా వసుధార అయితే రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి హ్యాపీగా వసుధారని చూస్తూ ఉంటారు. వసుధారా, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని అడుగుతారు రిషి. సార్ రండి సార్ చూపిస్తాను అని వసుధార శైలేంద్ర దగ్గరికి తీసుకువెళ్తుంది. రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రిషి శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఎందుకన్నయ్యా అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతాడు. శైలేంద్ర ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా అలా ముకుల్ అరెస్ట్ చేసి శైలేంద్రని తీసుకువెళ్తారు. వసుధార తెలివిగా ఒక ప్లాన్ వేసి మరీ రిషి ఎక్కడున్నాడో కనిపెట్టి రిషిని తిరిగి ఇంటికి తీసుకువస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.